చంద్రబాబు శాంతమూర్తి ఏమీ చేయడు, తిట్టినోడిని తిట్టడు, కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు. మనల్ని కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే వాడిని 10 దెబ్బలు కొడతాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నా ఆశ, నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి. ఆ పాలనకి కళ్యాణ్ గారి నాయకత్వం వహించాలి. ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన తపన. నా 2 సార్లు కలిసినా కూడా ఒకటే, ముఖ్యంగా యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధున్ని అయిపోయాను. ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు. మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే నన్ను కూడా లోపలికి వెళ్ళలేనంత జనం వచ్చేసారు. అది జన సైనికులంటే. జన సైనికులారా, మీ అందరికీ ఒకటే విన్నపం, మీకు నేను అండగా ఉంటాను. నాకు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనకు అండగా కళ్యాణ్ గారు ఉంటారు. మన భారతదేశంలో అతి బలమైన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఒకే ఒక్కరి మాట వింటారు. ఆయన ఎవరంటే కళ్యాణ్ గారు. మరి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా ఎన్నాటికి కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారు. ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తాం. కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా బ్రహ్మాండంగా పనిచేద్దాం. మీరందరూ దయచేసి నాకు సీట్ ఇచ్చారు అని అనుకుంటున్నారేమో. కాదు, కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. కళ్యాణ్ గారిని